ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో నమో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో ఈరోజు కొన్ని విలువైన సందేశాన్ని కానీ వీడియోలు చేయాలనుకున్నాము. కొన్నిసార్లు మనం జ్యోతిష్యం అంటే కూడా ఎక్కడో చుట్టూ బోర్ కొడుతుంది అనమాట. అదే కాకుండా జనరల్ టాపిక్స్ అనమాట. జనరల్ టాపిక్స్ అంటే కూడా ఇది మనకు సంబంధించిన మన నిత్య జీవితంలో జరిగే సంఘటన అనమాట. కొందరికి మనసు కుదరకుండా ఉంటుంది అనమాట. ఏ పని చేయాలని కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎగ్జాంపుల్, ఈ పని చేద్దామంటే నేను రెడీ ఉంటాను అనమాట, ఇంకోరు రెడీగా ఉంటారు అనమాట. వాళ్ళకు ఒక రకమైన మనసులో వాళ్ళకు ఆ కాన్సన్ట్రేషన్ లేకపోవడం, లేదంటే వాళ్ళకి ఏదో వేరే ధ్యాస అనమాట, అది జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడ సింక్రనైజ్ చేసుకోవాల్సిన చాలా పరిస్థితి వస్తుంది అనమాట. దీన్ని అనవసరంగా ఆ ఇళ్లలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ అవుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ మనం తీసుకుపోయేది ఏమిటి, ఈ మనసు ఎట్లా ప్రొవోక్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. కొంతమంది ఒకటే ధ్యాస అనమాట, దైవ ధ్యాస. ఇప్పుడు ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు. నేను ఇంతకుముందు ఒక ఉద్యోగంలో పనిచేసేటప్పుడు రోజుకి 8 to 10 hours, 7 నుండి 10 గంటలు పనిచేసేవాడిని. నేను ఉద్యోగం వదిలేసి ఈ జ్యోతిష్యం పైన కాన్సన్ట్రేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఆ అవర్స్ను 8 to 10 hours పూజల్లో నేను ఉండలేను కాబట్టి ఒక సర్టెన్ టైమింగ్స్ పెట్టుకున్నాను. ఒక 50% దైవ కార్యము, 50% జ్యోతిష్యం చెప్పడము, అది నేర్చుకుంటున్నాను. ఓవరాల్గా ఎక్కడో చోట్ల ఎంగేజ్ అవ్వాలనేది నా యొక్క దినచర్య అనమాట. నా యొక్క గోల్ కూడా ఏదంటే ఏదో లోక కళ్యాణం నాకు మనసులో ఉంది. దానికి కొంతమంది సహాయం వస్తున్నారు, దానివల్ల ముందుకు తీసుకెళ్ళొచ్చు అనమాట. ఇదంతా కూడా పెద్ద విషయం కాదనమాట. ఇక్కడ ఏంటంటే దీన్ని సబ్జెక్టుని ఎలా తీసుకెళ్తున్నా అంటే, ఇక్కడ చాలా మందికి డౌట్ ఉందన్నమాట. పూర్తిగా దైవ కార్యాల్లో మునిగిపోతే బతుకు ఎట్లా అంటారు. నేను అలా అనను. నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి, అప్పుడు ఉద్యోగంలో ఉన్న కమిట్మెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు కమిట్మెంట్స్ ఉన్నాయి. ఏదైనా జాబ్ మనము కంప్లీట్గా దాన్ని డెడికేటెడ్గా చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం ఉంది, దానివల్ల మనం లీడ్ చేయొచ్చు అనమాట. ఇది నా సొంత ఎక్స్పీరియన్స్ అనమాట. ఇది నేను దేవుడు ఉన్నాడంటే ఉన్నాడంట. నేను దాన్ని కర్మ ఫలితాన్ని డెఫినెట్గా ఇస్తాడు. మనం ఏం కర్మ చేస్తే ఆ కర్మ ఫలితం దొరుకుతూ ఉంటుంది అనమాట. ఇట్లా సొంత పనులు చేసుకోవాలి. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఇంకేం పెద్దగా ఏం ఉండవు. సొంత పనులు అంటే ఇంకేముందంటే మనం దీనికి డెడికేట్ అయినాం కాబట్టి ఆ పనులు చేసుకుంటూ పోతూ ఉండాలన్నమాట. దీంతో ఉన్నాం కాబట్టి ఈ పని చేసుకుంటాం. ఇతరుల కంటే నార్మల్గా వాళ్ళ కమిట్మెంట్స్, వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళున్న దీనిపైన అంత ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. అయితే కర్తవ్యాన్ని చేసే పని వదిలిపెట్టి ఒకటే చేయాలంటే చేయకూడదంట. కర్తవ్యం చేస్తూ దైవ సహకారాన్ని తీసుకోవాలని నేను అంటాను. ఈ చేసే కార్యాల్లో మనం చేసే పనుల్లో ఆ కర్మలు సరిగ్గా చేయాలన్నమాట. ఏదంటే జ్యోతిష్యం చెప్పాలంటే ప్రాపర్గా చెప్పాలి, లేదంటే చెప్పకూడదు. ఏదో డబ్బు వస్తుందంటే కర్మ కొడుతుంది అనమాట. ఆ కర్మ దాన్ని ఎవరు మోయలేరు అనమాట. నేను చాలా మంది దీన్ని ఎక్కువ ఈ బ్రాహ్మణులు చూస్తే దీన్ని ఈ పూజలు ఇవి చేసేవాళ్ళు ఉంటే దాన్ని చూడొచ్చు అనమాట. కర్మ నీట్గా చేయాలి. కర్మ ఫలితం మన ఇంట్లో కొడుతుంది అనమాట. నెగిటివ్ అయితే నెగిటివ్ కొడుతుంది, మంచిది అయితే మంచిది అవుతుంది అనమాట. డబ్బులు తీసుకోవాలి, మన ఎంత కెపాసిటీ ఉందో అంత తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి తగ్గట్టు ఆ కర్మాన్ని వాళ్ళకు విడిపించాలన్నమాట. చేసిన తర్వాత మన కర్మ, ఆ కర్మను మనం తీసుకోకుండా మన ఇంట్లో మనం కొన్ని అనుష్ఠానాలు చేయాల్సి వస్తుంది అనమాట. అది చేస్తే చాలా బాగుంటుందని అంటాం. దీన్నే సర్వకర్మ ఫలత్యాగం అంటారు అనమాట. ఏ కర్మ చేసినా ఆ ఫలం వచ్చి తీరుతుంది. మనము ఏదో పని చేసేటప్పుడు ఏదో ఫలితం వచ్చి తీరుతుంది. ఆ వచ్చే ఫలితం మీద దృష్టి వస్తుందా రాదా అంటే, ఒకవేళ వస్తే అనుకున్నంత వస్తుందా లేదంటే తక్కువగా వస్తుందా అని ఆలోచన చేస్తే శ్రద్ధ ఉండదన్నమాట. అక్కడ పని చేసిన తర్వాత దానికి తగ్గట్టు ఫలితం వచ్చి తీరుతుంది అనమాట. అలాగే ఏ ఫలితం వచ్చినా తీసుకోవాలి, నెగిటివ్ వచ్చినా తీసుకోవాలి, పాజిటివ్ వచ్చినా తీసుకోవాలి. నేనేమంటానంటే మనం కర్మ కరెక్ట్ చేస్తే మంచి ఫలితమే వస్తుంది అనమాట. నేను ఎప్పుడు దీన్ని నెగిటివ్ వస్తుంది నేను అనుకోను. నా జీవితంలో నేను చూసినవి ఇది. ఏ పని చేసినా కూడా శ్రద్ధ భక్తితో భయంతో చేయాలన్నమాట. ఎవరితో డబ్బులు తీసుకుంటామో ఆ డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళకి చేయాలి. ఎప్పుడు మనది ఒకటే కాదు, మన క్లయింట్స్ కూడా బాగుండాలనే దీంతో చేయాలన్నమాట. శ్రద్ధగా చేస్తే ఆ కర్మ వల్ల ఏమంటే
చెడు కర్మలు రాకుండా, పాప కర్మలు తగలకుండా మంచి ఫలితాలు వస్తుందన్నమాట. ఇది కూడా శాస్త్రం ఇదే చెప్తుంది అనమాట. మనం చేసే కర్తవ్యం చేసి మనం మిగిలింది భగవంతునికి అర్పించాల్సి, ఆయన ఏం ఇస్తే అది తీసుకోవాలి. నేను ఏం చేసినా కూడా భగవత్ ప్రేరణ ప్రకారేనా అని నా సంకల్పం చెప్తూ ఉంటాను అనమాట. భగవంతుడు ఏ ప్రేరణ ఇస్తే దాన్ని చేస్తాను. నేను న్యూట్రల్లో ఉంటాను కాబట్టి భగవంతుడు ఏ ప్రేరణ చేస్తే అదే సరిపోతుంది అనమాట. ఇది కూడా భగవద్గీతలో ఇదిగా సారాంశం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు అని, మా కర్మ ఫలేషు కదాచన అని అంటారు అనమాట. కర్మలు చేయడం మాత్రమే, దాని ఫలితం అది ఆటోమేటిక్గా వస్తుందంట. తర్వాత ఇది కృపాణ ఫల హేతవహ అని అంటారు దీన్ని. ఇది భగవద్గీతలో సారమే కాదు, భగవాన్ జీవిత సారం కూడా అంతే. శ్రీకృష్ణ భగవానుడు ఇది సందేశమే అది ఉంటుంది. ఇక్కడ కొన్ని చూడండి, దీన్ని చాలా జాగ్రత్తగా చూడండి. దేవకి వసుదేవులకు జన్మించిన తల్లిదండ్రుల వాత్సల్యం కోరలేదు. చూడండి ఎంత ఇంపార్టెంట్. నందగోకులంలో వెన్న దొంగలించిన తన కోసం కాదు, స్నేహితులకు కోతులకు పెట్టేవాడంట శ్రీకృష్ణుడు. చూడండి ఇది ఎంత ఇంపార్టెంట్. కంసుని చంపిన రాజ్యాధికారాన్ని కోరలేదు, ఉగ్రసేనికే కట్టబెట్టాడు. ఇక్కడ ఎంత సారాంశం ఉంది. ఇది కానీ తన కోసం చేయలేదు అని, ఇది లోక కళ్యాణమే అనమాట. జరాసంధుని చంపిన రాజ్యాన్ని అతని కుమారుడు సహదేవునికే పట్టాభిషేకం చేస్తాడనమాట. శిశుపాలుడిని వధించిన అతని కుమారుడు దుష్టకేతువునికే రాజ్యాన్ని అప్పగించాడనమాట. నరుకుని చంపి అతని కుమారునికి భగవత్తుని రాజుగా చేశాడనమాట. ఇక్కడ దంతభక్తుడిని చంపి అతని రాజ్యాన్ని అతని కుమారునికి ఇచ్చేస్తాడనమాట. అక్కడ తన కర్మాన్ని ఏం చేయాలో, ఈ భూమి మీద తన వచ్చిన ఆ యొక్క జన్మ విశేషం లేక అవతారం తను ఏం చేయాలో చేస్తూ దాన్ని నెక్స్ట్ వేరే వాళ్ళకి తను తీసుకోవడం లేదు అనమాట. ఆ కర్మఫలం చేసి దాన్ని వాళ్ళకే అప్పగిస్తున్నాడు అనమాట. పౌండ్రక వాసుదేవుని చంపి అతని కుమారునికి రాజ్యాభిషేకం చేస్తాడనమాట శ్రీకృష్ణుడు. దుర్మార్గుడైన దుర్యోధనుడు సాయం కోరితే తన సైన్యం మొత్తాన్ని త్యాగం చేశాడు. నాకేం ఇస్తావని మాత్రం అడగలేదు అక్కడ. తర్వాత పాండవులకు ఎంత మేలు చేసినా, యుద్ధంలో ఎంత సహాయపడినా తానేమి ఫలితాన్ని కోరలేదన్నమాట. రాజ్యంలో వాటా కోరలేదు అక్కడ పాండవులు. ఇది మనకు బాగా తెలిసిందన్నమాట, కురుక్షేత్రం ఇదంతా కూడా. దీంతో వాళ్ళు ఏం చేసినా కూడా తనకు నాకేమిస్తామని మాత్రం అడగలేదు, తన కర్తవ్యాన్ని మాత్రమే చేస్తాడనమాట. రథాన్ని తోలేపని అప్పగించిన శ్రద్ధగా సక్రమంగా నిర్వర్తించాడే కానీ ఆ ఫలితాన్ని ఆశించలేదన్నమాట. ఇంత చిన్న పని అని అనలేదన్నమాట. ఇది చిన్న పని పెద్ద పని ఏది అనకుండా తనకి ఏం అప్పగించాడో ఆ పని చేస్తూ దాన్ని తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ అక్కడ నాకేమి వస్తుందని మాత్రం అడగకుండా దీన్ని సాక్రిఫైస్ అంటారన్నమాట. దీన్ని సాక్రిఫైస్ చేయడము, దీన్ని ధర్మ పరిపాలన, ధర్మ సంస్థాపన ఇది చేస్తూ వచ్చాడన్నమాట శ్రీకృష్ణ భగవానుడు. దాన్ని పని మాత్రం సక్రమంగా నిర్వర్తించడమే కర్మఫలం అని అంటాడు. కానీ దానిపైన ఏది కాని పైన దాని నుండి లాభాన్ని ఎవరునూ ఆశించలేదన్నమాట. సూర్యుడు వెలుగునిచ్చే నీ వద్ద నుండి ఏం కోరుతున్నాడు? వాయుదేవుడు గాలిచ్చి నీ ప్రాణాన్ని నిలబెడుతూ ఏం కోరుతున్నాడు? ఇవంతా కూడా మన పంచభూతాల నుంచి ప్రతి ఒక్కటి తీసుకొని, సింపుల్ గా చెప్పాలంటే పంచభూతాల నుండి మనము అన్నీ తీసుకుంటున్నాం, కానీ మనం వాటికి ఏమి ఇస్తున్నాము? మనం రోజు ఇంట్లో పూజ అంటే అంత ఈజీ కాదనమాట. ఏదో అభిషేకం చేసేయడము, అది చేయడం ఇదేమో కాదు. నేను అంత కంప్లీట్ నవగ్రహాలు, దిక్పాలకులు అందరి దేవుళ్ళని ఆహ్వానించేసి వాళ్లకు ఆ షోడశోపచార పూజలు చేసి తర్వాత పూజ చేసి దాని ఫలితం వేరుగా ఉంటుంది అనమాట. అది చేయాలన్నమాట. ఇక్కడ ఇదేనమాట. దీనంతా కూడా దీని నుండి కర్మఫలం ఏమొస్తుంది, మనం ఏం చేయాలనుకుంటే మనం చేస్తే మనం భగవంతుడు అవుతామంటే. ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవంతుడు ఎందుకైనా అంటే అంత తను తీసుకుంటే తను భగవంతుడు అయ్యేవాడు కాదనమాట. తన్ని కర్తవ్యం చేసి వాళ్ళకి ఇతరులకు తను హ్యాండ్ ఓవర్ చేశాడు కాబట్టి అతను భగవంతుడు అయ్యాడు. అతన్ని మనం ఇంట్లో పూజ చేస్తాము, ఫోటోలు పెట్టుకుంటాము, విగ్రహాలు పెట్టుకుంటాము, పూజ చేస్తాము. పూజనీయులు కావాలంటే దీన్ని మనము కర్మఫలాన్ని అది ఏమొస్తుందో అది తీసుకోవాలి. మనం చేసే కర్తవ్యము న్యూట్రల్గా ఉండి చేయాలని మాత్రం తెలియజేస్తున్నాను అని అందరికీ తెలియజేస్తూ, సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.